ఏంటి చెప్పండి? వారి క్రియలు వారి వెంట వచ్చును. మనం చనిపోయిన తర్వాతట ఏమి జరుగుతుందో బైబిల్ చెప్తుంది. వారి క్రియలు వారి వెంట వస్తాయంట. నేను చచ్చిపోయాను, లేక నువ్వు చనిపోయావు, లేక అయితే చనిపోయినారు, ఆ శవం అక్కడే ఉంది, ప్రాణం పోయింది, కొన్ని వందల వేల మంది వచ్చి చూస్తూ ఉన్నారు. ఆ పోయాడు చనిపోయాడు అని అనుకుంటున్నాము. కానీ బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే చనిపోయాడు కాదు, వెళ్ళిపోయాడు. చెప్పండి, చనిపోవడం కాదు, వెళ్ళిపోయాడు. అదే ఒక్కడే వెళ్ళిపోయాడా? ఒక్కడే వెళ్ళలేదు. మరి ఎలా వెళ్ళాడు? తన భూమి మీద ఉన్నప్పుడు ఏమేమి భౌతికమైనటువంటి చేయరాని క్రియలు ఆశించిన వాడిని ఆశించినవి ఏవేవి తను ముడి వేసుకున్నాడో, వేటిని తన నుంచి డివైడ్ చేసుకోలేదు, వేటిని తను హత్తుకున్నాడు, వేటిని తన జీవితానికి ముడి వేసుకుని ఇష్టమైనదిగా చేసుకున్నాడు. అతడు దేహాన్ని విడిచి వెళ్ళినా సరే అతడు వెనకాల తన క్రియలు కూడా వెళ్తాయట.